పైకెత్తాలి తల్లి, నడుం కూడా వంగదు. అంతెందుకు ఏకంగా ఈరోజు మనందరం చూస్తే జగన్ బైక్ కూడా నడుపుతూ రాదు. ఇటో నలుగురు పట్టుకోవాలా, అటో నలుగురు పట్టుకోవాలా, ఈయన ఫోజులు కొడతాడు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా కరెక్ట్ ఒక గంట కూడా కూర్చుని ఒక్క శాఖని సమీక్ష చేయలేదు. సాయంత్రం 6 అవుతే చాలు తల్లి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముఖంగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా. జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తిరుమల కొండనో ఇక్కడున్న రామ్ తీర్థం కొండను కూడా నువ్వు డిసైడ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, నువ్వు కూడా నడు. ఇద్దరిలో ఎవరు కుర్రోడో ముసలోడో ప్రజలకి తేలిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్విజ్ వేస్తున్నా. జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తల్లి మనం పొద్దున్న లేచిన తర్వాత, పొద్దున్న లేచిన వెంటనే మనం సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వినాలనుకుంటాం. కానీ జగన్ గారు లేచిన వెంటనే బూతులు వింటారు తల్లి. పడుకునే ముందలు కూడా నిద్ర పట్టేదానికి ఆయన బూతులు వినాలంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు వచ్చి బయటికి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎంత అన్యాయమో చూడండి. అందుకే చాలా మంది శాసనసభ్యులు మాకు వద్దురా బాబు, మేము గౌరవంగా బతకాలని ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం.